Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. Today is all about day in a summer vacation, and this is how they are spending their day. So first we are taking them to the skating. Later on, accordingly, we'll take them out. So please watch and enjoy. Yes, డ్రైవింగ్ చేస్తున్నాడు అది డిస్టర్బ్ అవుతాడు మంచి కూర్చోండి. Again, competition is back. Summer camp competition, but Ruhansh got hurt again. Last time he had six stitches on his eyebrow, and it was like a deep cut. సో కామన్ అయిపోయింది వాడికి దెబ్బలు తాకించుకోవడము. ఈసారి మళ్ళీ కాంపిటీషన్కి ముందు కాలికి దెబ్బ తాకించుకున్నాడు. ఈటింగ్ జంక్ ఫుడ్ ఈస్ వెరీ 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 బ్యాడ్. కానీ అప్పుడప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ టైంలో చుట్టాలు వచ్చినప్పుడు తప్పట్లేదు పిల్లలకి. డామినోస్ పిజ్జా రుహాన్స్ అండ్ ధన్వికి ఇష్టం అనమాట. రేర్గా ఏదో 6 monthsకి ఒకసారి. లాస్ట్ టైం మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు తిన్నారు, మళ్ళీ ఇప్పుడే తినటం అనమాట. మా చార్విక్ని చూసారా, చారన్ యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు. అందులో ఏం లేదు, ఆల్రెడీ తినేసి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ తీసుకుని మళ్ళీ తింటున్నాడు అనమాట. అట్లుంటాడు అనమాట క్రేజీగా. దట్స్ హౌ దే ఆర్ ఎంజాయింగ్ దే సమ్మర్ వెకేషన్. ఇంకా స్కేటింగ్ తర్వాత ఆకలిస్తుంది కదా, మంచిగా తింటున్నాడు అనమాట. ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పేసి ఇంకా కొంచెం అలా ఏదో పిల్లల్ని తిప్పాలని తీసుకొచ్చాం బయటికి. దాని తర్వాత నెక్స్ట్ చాయిస్ మెక్డానల్డ్స్. ఎవరు పిల్లలు అప్పుడే గొడవ పడతారు, అప్పుడే కలిసిపోతారు. సో మనం అలా వదిలేసేయాలి. పేరెంట్స్ని మనం మనసులో పెట్టుకుంటే మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంతే. అసలు ఆటలు కన్ను ఎలా నలుస్తున్నాడు, నిద్రకు వచ్చాడు కానీ అస్సలు పడుకోవాలన్న థాట్ కూడా రావట్లేదు. సో మా ధన్వి అయితే ఏకంగా జోకర్ మామ ఫుల్ నచ్చేసాడు అనమాట. కిస్ పెట్టేసింది. నేను తిట్టాను, డస్టీగా ఉంటుంది బయట ఉంది అని చెప్పేసి. అప్పటి నుంచి ఇదేనా పరిస్థితి? క్లీన్ చేయాలి కూర్చుని. మా పిల్లలకి ఎక్కడ పోయినా ఆటనే. ఇంకా సరిపోయింది. మెక్డానల్డ్స్లో బర్త్డే పార్టీ ఉండే, సో బెలూన్స్ మంచిగా దొరికినాయి అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ బెలూన్స్తో. మా భయం ఏంటంటే ఆ బెలూన్స్ ఎక్కడ వెళ్ళి వేరే వాళ్ళ ఫుడ్ పైన పడుతుందో అని టెన్షన్. చెప్తే అస్సలు కుదురుగా కూర్చోవట్లేదు. ఏది పీకేబు? వాడి చేతులు లేదు. ఏదో చేంజ్ కోసం మనం అలా బయటకు వచ్చి తింటాం, కానీ వాళ్ళు ఫుడ్ డెలివరీ ఇచ్చేలోపు మనం చక్కగా వండుకొని తినొచ్చు. అంత టైం తీసుకుంటున్నారు ఆ మెక్డానల్డ్స్ వాళ్ళు. ఇంకా పిల్లలు వినట్లేదని ఒక గేమ్ కండక్ట్ చేశాను అనమాట, వాళ్ళని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ అల్లరిని తగ్గించడానికి. సరే స్మైల్, స్మైల్ స్మైల్ అన్న. సైలెన్స్ సైలెన్స్. యూ విల్ నాట్ బి ద విన్నర్ ఇఫ్ యు ఆర్ నాట్ సైలెంట్. నేను క్రాలింగ్ అనలేదు, సైలెన్స్ అన్నా. చార్వి లిజన్. నో 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 నో. హూ విల్ గో అండ్ సిట్ దేర్? సిట్ గుడ్. స్టాండ్. సిట్. Finger on your lips. Dancing, Ruhan, dancing చారు. ఇలా చేయడం వల్ల పిల్లల కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతుంది, బ్రెయిన్ న్యూరల్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో నైస్ గేమ్, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. Finger on your lips. Who is our Prime Minister? Who is our Chief Minister? మా బాలా త్రిపుర సుందరిని చూసారా, అలిగింది. ఎప్పుడంతే టైం దొరికితే పడుకుంటుంది లేదా అలుగుతుంది, యాక్టివ్గా ఉంటుంది. అన్ని వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇద్దరు ఆడుకుంటున్నారా, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అందట్లో.
వెళ్ళిందనమాట అలిగి. సో వాళ్ళ అన్నలు వెళ్ళి బుజ్జగిచ్చి తీసుకురావాలి. అప్పటి వరకు అలానే ఉంటుంది అలిగి. తీసుకురారా పోయి ఎంతసేపు పడుతుంది తెలుసా? సతాయిస్తున్నావా? అలగడం ఆపుతున్నారా? రువాష్ నీ ఫేవరెట్ మైండ్ క్రాఫ్ట్ ఇట్రా. మైండ్ క్రాఫ్ట్ ఇదే. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమొచ్చింది? గిఫ్ట్ ఒకటి వస్తుంది కావాలి. ఏమో తెలుసు. దాన్ని మైండ్ క్రాఫ్ట్ టాయ్ అని ఏం చెప్పలేరు వాళ్ళు. కూర్చోండి. యమ్మీ బాగుందా? తినండి. That's how our 3 monkeys enjoyed today. So hope you all enjoyed this watching. And మీరు కూడా పిల్లలు మీకు కూడా ఇలానే అల్లరి చేస్తూ ఉంటారనుకుంటా. సమ్మర్ వెకేషన్ అంటేనే ఫన్ అండ్ ఇలాంటి అల్లర్లు తప్పవు. సో see you in my next video. Until then, take care. Bye bye. Love you. Please don't forget to like and share my videos. And please comment your experience with your kids.